కామారెడ్డి జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక గర్భిణి తన పిల్లల ముందే ఆత్మహత్య చేసుకొని ఉరివేసుకొని చనిపోయింది అనడానికి ఒక ఉదాహరణ నేను చూపిస్తా. అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడితే, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా పెళ్లి కాకముందు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు ఆడపిల్లలు, పెళ్లి అయిన తర్వాత కూడా వరకట్న వేధింపులు తాళలేక ఎంతో మంది వివాహితలు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా బాధేస్తా ఉంది. మరి ఎలాంటి సమాజంలో మనం ఉన్నాం అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఎందుకు ఏ విషయంలో తను ఆత్మహత్య చేసుకుంది, ఎంత ఇబ్బంది పెడితే తను ఆత్మహత్య చేసుకుంది అనే దానికి ఇదొక ఉదాహరణగా మనం ఆలోచించుకోవాలా. సో అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, కామారెడ్డి జిల్లాలోని బిక్నూరు మండలంలో ఒక విషాదం చోటు చేసుకుంది. పిల్లల ముందే ఒక గర్భిణి సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో బిక్నూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. వరకట్న వేధింపులతో వివాహిత సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి ఎస్ఐ మహేందర్ వివరాల ప్రకారం వర్ణి మండలం సేవాలాల్ తాండాకు చెందినటువంటి నాగరాణి 25 సంవత్సరాల ఆమెకి. సో బిక్నూర్ మండలంలోని తిమ్మాపూర్కు చెందినటువంటి సంతోష్తో 5 ఏళ్ల క్రితం పెళ్ళైంది. సో 5 ఏళ్ల తర్వాత తన వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయిందంటే 5 ఏళ్లుగా ఎన్ని అవస్థలు పడ్డది, ఎన్ని బాధలు ఎదుర్కొన్నది. సో అవన్నీ బాధలు తట్టుకోలేక 5 సంవత్సరాలు తట్టుకొని ఇవాళ ఫైనల్ గా తను ఇవాళ చనిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఎంత బాధకరం అండి. ఎలాంటి సమాజంలో ఉన్నాం ఇలా. ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా ఏవైతే ఆ ఎంగిలి కూడు, నిజంగా చెప్పాలంటే ఇది ఎంగిలి కూడు కాదా? ఇవాళ వరకట్న వేధింపులు తాళలేక ఇవాళ ఒక వివాహిత చనిపోయిందంటే ఎంత బాధ పెట్టుండాలా. ఎవడైతే ఆ మూర్ఖుడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఎంత ఇబ్బంది పెట్టుంటే తని వల్ల వాళ్ళ పిల్లలు ఎవరైతే కన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కన్న పిల్లల ముందే ఆ గర్భిణి 4 నెలల గర్భిణి తను వాళ్ళ పిల్లల ముందు సూసైడ్ చేసుకొని చనిపోయిందంట. ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి సమాజంలో మనం ఇలా బతుకుతున్నాము, ఎంత నీచంగా ఇవాళ వ్యవహరిస్తా ఉన్నారు కొంతమంది అనడానికి ఇదొక ఉదాహరణ సరిపోదా? సో దీంట్లో తిమ్మాపూర్కు చెందినటువంటి సంతోష్తో 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెను 2 ఏళ్ల నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. గురువారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైనటువంటి ఆ 4 నెలల గర్భిణి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల ముందు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంట. ఎవరిది తప్పు? ఎలాంటి సమాజంలో మనం ఉన్నాం? సో మరి ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడిన తర్వాత ఎవరైతే ఈ అదనపు కట్నం తీసుకొని ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇట్లాంటి వివాహితలను ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ రకంగా మనం శిక్షించాలా? ఎంతో నమ్ముకొని ఇవాళ పుట్టింటిని వదిలి ఇవాళ మనతోని వచ్చిందంటే మనం ఏ రకంగా చూసుకోవాలా? వాళ్ళని ఎన్నో రకాలైనటువంటి ఇన్సిడెంట్ చూస్తా ఉన్నాం. ఇవాళ చాలా బాధేస్తా ఉంది. ఇవాళ అక్కడ ఎవరైతే మెన్ సరిగ్గా ఉంటే అక్కడ ఉమెన్ సరిగ్గా ఉండట్లేదు, ఉమెన్ సరిగ్గా ఉండట్లేదు అంటే అక్కడ మెన్ సరిగ్గా ఉండట్లేదు. ఇవాళ ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేది నిజంగా పునరావృతం కావడము. సో ఇక్కడ దట్టు ఏవైతే మనకి నార్మల్ గా వరకట్నంకి సంబంధించి చాలా రకాల ఇన్సిడెంట్లు మనం చూస్తా ఉన్నాం. ఎంత దారుణం జరుగుతా ఉంది. ఈ వరకట్నం వేధింపులు తాళలేక వివాహితలు చనిపోవడమే కాకుండా వాళ్ళ కుటుంబీకులు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి ఇన్సిడెంట్ మనం ఎన్నో చూస్తున్నాం. సో ఎవరైతే ఈ సంతోష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఏ రకంగా శిక్షించాలి, ఎన్ని సంవత్సరాల జైలు శిక్షణ ఇవ్వాలా? ఇవాళ చాలా మంది అనుకుంటుండొచ్చు, ఎవరైతే ఆ 4 నెలల గర్భిణి చనిపోయింది వాళ్ళ పిల్లల ముందే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ వాళ్ళ పిల్లలని ఎవరు చూసుకోవాలా? ఒకవేళ ఇతన్ని శిక్షిస్తే ఆ పిల్లలు ఏం కావాలనంటే, నిజంగా చెప్పాలంటే ఆ పిల్లల్ని చూసుకునే బాధ్యత కూడా వాడి దగ్గర లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ సరిపోదా? ఇవాళ ఆ పిల్లల్ని కూడా రేపు పొద్దున అమ్మేస్తాడేమో. అట్లాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఐ రిపీట్ అగైన్, కొంతమంది చేయడం వల్ల ఇలా సభ్య సమాజంలో ఎవరైతే నీతి నిజాయితీగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కూడా ఇట్లాంటి బురద చల్లే ప్రయత్నం చాలా మంది చేస్తూనే ఉన్నారు. ఇట్లాంటి చాలా మంది బాధపడుతూనే ఉన్నారు. సో కామారెడ్డి జిల్లాలో ఈ ఇన్సిడెంట్ అనేది నిజంగా ప్రతి ఒక్కరిని కలిసివేసింది. ఎందుకంటే 4 నెలల గర్భిణి ఎంత బాధపడుంటే తను చనిపోయింది అనడానికి మళ్ళీ ఇంకోసారి నేను గుర్తు చేస్తూనే ఉంటా. సో ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడే వాళ్ళు, ఎవరైతే మీ దాంట్లోనే వ్యూవర్స్ ఎవరైనా ఉండుంట్లే, ఖచ్చితంగా వాళ్ళని మీరు కాపాడుకోండి. మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనమే కాపాడుకోవాలా. మన పైన బాధ్యత ఉంటది. సో ఖచ్చితంగా వానికి ఎలాంటి శిక్ష వేయాలా, ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష వేస్తే వాడు మారుతాడు అనడానికి ఖచ్చితంగా మీరు అందరూ కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ. కామారెడ్డి జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక గర్భిణి తన పిల్లల ముందే ఆత్మహత్య చేసుకొని ఉరివేసుకొని చనిపోయింది అనడానికి ఒక ఉదాహరణ నేను చూపిస్తా. అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడితే, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా పెళ్లి కాకముందు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు ఆడపిల్లలు, పెళ్లి అయిన తర్వాత కూడా వరకట్న వేధింపులు తాళలేక ఎంతో మంది వివాహితలు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా బాధేస్తా ఉంది. మరి ఎలాంటి సమాజంలో మనం ఉన్నాం అనడానికి
ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఎందుకు ఏ విషయంలో తను ఆత్మహత్య చేసుకుంది, ఎంత ఇబ్బంది పెడితే తను ఆత్మహత్య చేసుకుంది అనే దానికి ఇదొక ఉదాహరణగా మనం ఆలోచించుకోవాలా. సో అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, కామారెడ్డి జిల్లాలోని బిక్నూరు మండలంలో ఒక విషాదం చోటు చేసుకుంది. పిల్లల ముందే ఒక గర్భిణి సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో బిక్నూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. వరకట్న వేధింపులతో వివాహిత సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి ఎస్ఐ మహేందర్ వివరాల ప్రకారం వర్ణి మండలం సేవాలాల్ తాండాకు చెందినటువంటి నాగరాణి 25 సంవత్సరాల ఆమెకి. సో బిక్నూరు మండలంలోని తిమ్మాపూర్కు చెందినటువంటి సంతోష్తో 5 ఏళ్ల క్రితం పెళ్ళైంది. సో 5 ఏళ్ల తర్వాత తన వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయిందంటే 5 ఏళ్లుగా ఎన్ని అవస్థలు పడ్డది, ఎన్ని బాధలు ఎదుర్కొన్నది. సో అవన్నీ బాధలు తట్టుకోలేక 5 సంవత్సరాలు తట్టుకొని ఇవాళ ఫైనల్ గా తను ఇవాళ చనిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఎంత బాధకరం అండి. ఎలాంటి సమాజంలో ఉన్నాం ఇలా. ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా ఏవైతే ఆ ఎంగిలి కూడు, నిజంగా చెప్పాలంటే ఇది ఎంగిలి కూడు కాదా. ఇవాళ వరకట్న వేధింపులు తాళలేక ఇవాళ ఒక వివాహిత చనిపోయిందంటే ఎంత బాధ పెట్టుండాలా. ఎవడైతే ఆ మూర్ఖుడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఎంత ఇబ్బంది పెట్టుంటే తని వల్ల వాళ్ళ పిల్లలు ఎవరైతే కన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కన్న పిల్లల ముందే ఆ గర్భిణి 4 నెలల గర్భిణి తను వాళ్ళ పిల్లల ముందు సూసైడ్ చేసుకొని చనిపోయిందంట. ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి సమాజంలో మనం ఇలా బతుకుతున్నాము, ఎంత నీచంగా ఇవాళ వ్యవహరిస్తా ఉన్నారు కొంతమంది అనడానికి ఇదొక ఉదాహరణ సరిపోదా. సో దీంట్లో తిమ్మాపూర్కు చెందినటువంటి సంతోష్తో 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెను 2 ఏళ్ల నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. గురువారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైనటువంటి ఆ 4 నెలల గర్భిణి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల ముందు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంట. ఎవరిది తప్పు? ఎలాంటి సమాజంలో మనం ఉన్నాం? సో మరి ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడిన తర్వాత ఎవరైతే ఈ అదనపు కట్నం తీసుకొని ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇట్లాంటి వివాహితలను ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ రకంగా మనం శిక్షించాలా. ఎంతో నమ్ముకొని ఇవాళ పుట్టింటిని వదిలి ఇవాళ మనతోని వచ్చిందంటే మనం ఏ రకంగా చూసుకోవాలా వాళ్ళని. ఎన్నో రకాలైనటువంటి ఇన్సిడెంట్ చూస్తా ఉన్నాం. ఇవాళ చాలా బాధేస్తా ఉంది. ఇవాళ అక్కడ ఎవరైతే మెన్ సరిగ్గా ఉంటే అక్కడ ఉమెన్ సరిగ్గా ఉండట్లేదు, ఉమెన్ సరిగ్గా ఉండట్లేదు అంటే అక్కడ మెన్ సరిగ్గా ఉండట్లేదు. ఇవాళ ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేది నిజంగా పునరావృతం కావడము. సో ఇక్కడ దట్టు ఏవైతే మనకి నార్మల్ గా వరకట్నంకి సంబంధించి చాలా రకాల ఇన్సిడెంట్లు మనం చూస్తా ఉన్నాం. ఎంత దారుణం జరుగుతా ఉంది. ఈ వరకట్నం వేధింపులు తాళలేక వివాహితలు చనిపోవడమే కాకుండా వాళ్ళ కుటుంబీకులు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి ఇన్సిడెంట్ మనం ఎన్నో చూస్తున్నాం. సో ఎవరైతే ఈ సంతోష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఏ రకంగా శిక్షించాలి, ఎన్ని సంవత్సరాల జైలు శిక్షణ ఇవ్వాలా. ఇవాళ చాలా మంది అనుకుంటుండొచ్చు, ఎవరైతే ఆ 4 నెలల గర్భిణి చనిపోయింది వాళ్ళ పిల్లల ముందే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ వాళ్ళ పిల్లలని ఎవరు చూసుకోవాలా? ఒకవేళ ఇతన్ని శిక్షిస్తే ఆ పిల్లలు ఏం కావాలనంటే నిజంగా చెప్పాలంటే ఆ పిల్లల్ని చూసుకునే బాధ్యత కూడా వాడి దగ్గర లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ సరిపోదా. ఇవాళ ఆ పిల్లల్ని కూడా రేపు పొద్దున అమ్మేస్తాడేమో. అట్లాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఐ రిపీట్ అగైన్, కొంతమంది చేయడం వల్ల ఇలా సభ్య సమాజంలో ఎవరైతే నీతి నిజాయితీగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కూడా ఇట్లాంటి బురద చల్లే ప్రయత్నం చాలా మంది చేస్తూనే ఉన్నారు. ఇట్లాంటి చాలా మంది బాధపడుతూనే ఉన్నారు. సో కామారెడ్డి జిల్లాలో ఈ ఇన్సిడెంట్ అనేది నిజంగా ప్రతి ఒక్కరిని కలిసివేసింది. ఎందుకంటే 4 నెలల గర్భిణి ఎంత బాధపడుంటే తను చనిపోయింది అనడానికి మళ్ళీ ఇంకోసారి నేను గుర్తు చేస్తూనే ఉంటా. సో ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడే వాళ్ళు, ఎవరైతే మీ దాంట్లోనే వ్యూవర్స్ ఎవరైనా ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళని మీరు కాపాడుకోండి. మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనమే కాపాడుకోవాలా. మన పైన బాధ్యత ఉంటది. సో ఖచ్చితంగా వానికి ఎలాంటి శిక్ష వేయాలా, ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష వేస్తే వాడు మారుతాడు అనడానికి ఖచ్చితంగా మీరు అందరూ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ.